Hello viewers, welcome to TechSheds and welcome to Daily Analysis. 26th August Friday రోజు మార్కెట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, సపోర్ట్ పాయింట్స్ ఏంటి, రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి అండ్ నెక్స్ట్ మార్కెట్ డే 29th ఆగస్ట్ మండే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ రావచ్చు అనే ప్రిడిక్టెడ్ మార్కెట్ తో పాటు ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటారో వాటికి సంబంధించిన పొజిషన్స్ అలాగే స్ట్రాటజీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. నిఫ్టీ ఈ రోజు ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. అంటే నిన్నటి క్లోజింగ్ పాయింట్ ఈ పాయింట్ దగ్గర జరిగింది, 17,500 అరౌండ్ జరిగింది అండ్ ఈ రోజు ఓపెనింగ్ అనేది 17,650 దగ్గర జరిగింది. సో ఓవరాల్ గా మార్కెట్ లో 150 పాయింట్స్ పాజిటివ్ డైరెక్షన్ లో ఓపెన్ అయిన నిఫ్టీ మార్కెట్ ఎండ్ అయ్యే టైంకి 36 పాయింట్స్ మాత్రమే పాజిటివ్ డైరెక్షన్ లో ఎండ్ అయింది. అంటే మార్కెట్ ఓపెనింగ్ నుండి లోయర్ లోస్ ని క్రియేట్ చేస్తూ ఈ పాయింట్ వరకు మార్కెట్ వచ్చింది. అంటే ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్ లో నిఫ్టీలో వచ్చిన చేంజ్ వచ్చేసి 0.21% మాత్రమే. అలాగే బ్యాంక్ నిఫ్టీలో 36 పాయింట్స్ అంటే 0.09% మాత్రమే చేంజ్ వచ్చింది. సో ఓవరాల్ గా నిన్నటితోటి కంపేర్ చేస్తే ఈ రోజు చేంజ్ ఎక్కువగా లేకపోయినా కానీ మార్కెట్ లో స్వింగ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. అంటే వోలటైల్ మార్కెట్ ఉంది. సో దీని వల్ల మార్కెట్ లో ఈ రోజు ఎవరైతే ఇంట్రాడే చేశారో మంచి ప్రాఫిట్స్ తీసుకొని ఉంటారో, అంటే మార్కెట్ ప్రిడిక్టబుల్ గా ఉంది. నిన్నటి హైయెస్ట్ పాయింట్ అలాగే లోయెస్ట్ పాయింట్స్ తోటి ఈ రోజు మార్కెట్ ఒక ట్రెండ్ లైన్స్ మధ్యలో ఛానల్ ని క్రియేట్ చేసింది. సో ఈ ఛానల్ మధ్యలోనే ఎంటైర్ మార్కెట్ మూవ్మెంట్ అనేది జరిగింది. సో ఇలా జరగడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఈ ట్రెండ్ లైన్స్ ద్వారా మార్కెట్ ఎక్కడ సపోర్ట్ ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది అనేది తెలుస్తుంది. అలాగే ఈ రోజు మార్కెట్ పొజిషన్ ని 50, 100, 200 ఈ 3 EMS తోటి చూస్తే మార్కెట్ ఈ రోజు ఓపెనింగ్ అనేది ఈ 3 EMS కి అప్వర్డ్ డైరెక్షన్ లో జరిగింది అండ్ క్లోజింగ్ అనేది ఈ 3 EMS కి డౌన్వర్డ్ డైరెక్షన్ లో జరిగింది. అంటే ఓవరాల్ గా ఈ రోజు నిఫ్టీ అనేది 100, 50, 200 ఈ 3 EMS సపోర్ట్ ని బ్రేక్ చేసి దాన్నే రెసిస్టెన్స్ లా తీసుకొని సైడ్ వైజ్ డైరెక్షన్ లో మూవ్మెంట్ అనేది క్రియేట్ చేసింది. అయితే నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అనేది చూస్తే యాక్చువల్ గా మార్కెట్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ దగ్గర హాల్టింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఈ హాల్టింగ్ అనేది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేము. బట్ ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ లో పెద్ద మూవ్మెంట్ అనేది ఉంటుంది. ఈ రెసిస్టెంట్ ఏ పొజిషన్ దగ్గర ఉంది అనేది ఒకసారి చూస్తే ఈ రెసిస్టెంట్ యాక్చువల్ గా ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. బట్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ లో మళ్ళీ ఒక కరెక్షన్ వల్ల ఈ ట్రెండ్ లైన్ ని సపోర్ట్ లా తీసుకున్న మార్కెట్ మళ్ళీ బ్రేక్ అయిపోయి మళ్ళీ దాన్ని రెసిస్టెంట్ లా తీసుకుంది. అంటే ప్రీవియస్ గా ఇది రెసిస్టెంట్ లా ఉంది. సో ఇక్కడ ఇది బ్రేక్ అయిపోయిన తర్వాత మార్కెట్ దీన్ని సపోర్ట్ లా తీసుకొని 3 to 4 డేస్ వరకు దీనికి అప్వర్డ్ డైరెక్షన్ లోనే ఉంది అండ్ ఇది బ్రేక్ అయిపోయిన తర్వాత దీన్నే రెసిస్టెంట్ లా తీసుకొని మార్కెట్ సైడ్ వైజ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ప్రెసెంట్ మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ ని రెసిస్టెంట్ లా తీసుకొని ఇక్కడ హాల్టింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ రెసిస్టెంట్ బ్రేక్ అవుతుందో బ్రేక్ అవ్వగానే మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్ పెద్ద మూవ్మెంట్ తోటి ఉంటుంది. అయితే అసలు ఈ రెసిస్టెంట్ లైన్ ఏంటి అనేది మనకి డే క్యాండిల్ స్టిక్ చూస్తే అర్థమవుతుంది. సో డే క్యాండిల్ స్టిక్స్ ఓపెన్ చేస్తున్నా. సో ఇది డే క్యాండిల్ స్టిక్స్ అండ్ ఇది ఆ రెసిస్టెంట్. సో ఇక్కడ మనకి ఈ పాయింట్ నుండి క్రియేట్ అయిన ఈ రెసిస్టెంట్ అనేది ప్రెసెంట్ మార్కెట్ ఒకసారి క్రాస్ చేసింది. క్రాస్ చేసిన తర్వాత దీన్ని సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉండాలి. బట్ దీన్ని ఈ సపోర్ట్ ని క్రాస్ చేసి మళ్ళీ నెగిటివ్ డైరెక్షన్ వచ్చింది. బట్ ప్రెసెంట్ అయితే మళ్ళీ నెగిటివ్ డైరెక్షన్ అనేది కంప్లీట్ గా లేదు. అంటే ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసి మళ్ళీ నెగిటివ్ డైరెక్షన్ వచ్చినప్పుడు దీన్ని ఫాల్స్ బ్రేక్అవుట్ లా తీసుకోవచ్చు. బట్ ఇది కంప్లీట్ గా నెగిటివ్ డైరెక్షన్ ఉంటే ఓకే, అప్పుడు దీన్ని ఫాల్స్ బ్రేక్అవుట్ లా తీసుకోవచ్చు. లేదా మార్కెట్ ఒకవేళ దీన్ని క్రాస్ చేసిన తర్వాత దీన్ని సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ గానీ ఉంటే స్ట్రాంగ్ సపోర్ట్ లా తీసుకొని ఇక్కడ నుండి పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది అని చెప్పొచ్చు. బట్ ప్రెసెంట్ మార్కెట్ లో ఏం జరిగింది అంటే దీన్ని క్రాస్ చేసి నెగిటివ్ డైరెక్షన్ వచ్చింది. బట్ అగైన్ ఇదే రెసిస్టెంట్ దగ్గర హాల్టింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే మార్కెట్ 2 డేస్ లో క్రియేట్ అయిన ఈ నెగిటివిటీ వల్ల నెగిటివ్ డైరెక్షన్ లోకి వచ్చింది. అంటే లాస్ట్ ఫ్రైడే అలాగే మండే రోజు క్రియేట్ అయిన స్ట్రాంగ్ నెగిటివిటీ వల్ల ఈ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది బ్రేక్ అయిపోయి నెగిటివ్ డైరెక్షన్ లో వచ్చింది. బట్ నెగిటివ్ డైరెక్షన్ లో వచ్చినప్పటికీ 17,355 దగ్గర సపోర్ట్ ని తీసుకొని మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ ఉంది. సో పాజిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు కొంత హాల్టింగ్ అనేది క్రియేట్ అవ్వడం పాసిబుల్. సో ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుంది. సో ఈ హాల్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రెసిస్టెంట్ బ్రేక్ అవుతుంది. సో ఈసారి ఈ రెసిస్టెంట్ గానీ బ్రేక్ అయింది అంటే మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. ఒకవేళ మీకు
ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ పాజిటివ్ ఉంటుందా, నెగెటివ్ ఉంటుందా అనేది డౌట్ ఉంటే 17,943 వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత అంటే ప్రీవియస్ రెసిస్టెంట్ కూడా బ్రేక్ అయిన తర్వాత అప్పుడు మార్కెట్ మూవ్‌మెంట్ పాజిటివ్ డైరెక్షన్‌లో ఉంటే అప్పుడు మీ పొజిషన్స్‌ని తీసుకోండి. అంటే మీ ఇన్వెస్ట్‌మెంట్‌ని కూడా ఆ పాయింట్ నుండి స్టార్ట్ చేయండి. సో, ప్రెజెంట్ అయితే మార్కెట్‌లో సైడ్ వైస్ డైరెక్షన్ హాల్టింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ హాల్టింగ్ అనేది ఎన్ని రోజులు క్రియేట్ అవుతుందనేది ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. బట్ డెఫినెట్‌లీ ఎప్పుడైతే ఈ రెసిస్టెంట్ బ్రేక్ అవుతుందో, బ్రేక్ అయిన తర్వాత చాలా పెద్ద మూవ్‌మెంట్ పాజిటివ్ డైరెక్షన్‌లో ఉంటుంది. అయితే ప్రెజెంట్ క్రియేట్ అవుతున్న ఈ సైడ్ వైస్ డైరెక్షన్‌లో కూడా మార్కెట్ మంచి వోలటిలిటీ తోటి మూవ్ అవుతుంది. అంటే మార్కెట్‌లో ఒకవేళ ఇంట్రాడే చేయాలి అనుకుంటే ఇక్కడున్న ఈ రెసిస్టెంట్ అలాగే ఈ ప్రీవియస్ సపోర్ట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి చాలా క్లియర్‌గా నెగెటివ్ అండ్ పాజిటివ్ ఛానెల్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. సో, ఎవరైతే ట్రేడ్ చేయాలి అనుకుంటారో ఈ ఛానెల్స్‌ని బేస్ చేసుకొని కూడా ట్రేడ్స్ చేయొచ్చు. అలాగే మార్కెట్ ప్రెజెంట్ ఈ 100, 200, 50 ఈ 3 ఎంఎస్ తోటి ప్యారలల్‌గా మూవ్ అవుతుంది. సో, వీటిని బేస్ చేసుకొని కూడా ట్రేడ్ చేయొచ్చు. అంటే మార్కెట్ ఒకవేళ వీటిని రెసిస్టెంట్‌లా తీసుకొని నెగెటివ్ డైరెక్షన్ ఉంటే నెగెటివ్ డైరెక్షన్ పొజిషన్స్ తీసుకోండి. అలాగే వీటిని క్రాస్ చేసింది అంటే పాజిటివ్ డైరెక్షన్‌లో ట్రేడ్స్ తీసుకోండి. అంటే బోత్ స్వింగ్ ట్రేడ్స్ అలాగే బ్రేక్‌ఔట్ ట్రేడ్స్ వీటి నుండి పాసిబుల్ అవుతాయి. సో, ఎవరైతే ఇంట్రాడే చేయాలి అనుకుంటారో ప్రెజెంట్ ఈ ఛానెల్స్ అలాగే ఈ సపోర్ట్స్ అండ్ ఈ మూవింగ్ యావరేజెస్ ఈ 3 ఎలిమెంట్స్‌ని యూజ్ చేసుకొని మీరు ట్రేడ్ చేయొచ్చు. సో, ఇది నిఫ్టీకి సంబంధించి ట్రేడర్స్‌కి ఇచ్చే సజెషన్ అండ్ ఆల్రెడీ ఇన్వెస్టర్స్‌కి చెప్పాను. మార్కెట్ ఎప్పుడైతే ఈ రెసిస్టెంట్‌ని బ్రేక్ చేస్తుందో, ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయిన తర్వాత 17,943 రెసిస్టెంట్ పాయింట్ వరకు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. లేదా ఇది బ్రేక్ అవ్వగానే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డెఫినెట్‌లీ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్‌లోనే ఉంటుంది. సో, ఈ రెసిస్టెంట్‌కి అయితే పాయింట్ వాల్యూ చెప్పడం కుదరదు. ఎందుకంటే ఇది ఇంక్లైన్ ఉంది. ఆల్రెడీ డే క్యాండిల్ స్టిక్స్‌లో చూపించాను. సో, మార్కెట్‌లో క్రియేట్ అయిన హైయెస్ట్ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే ఈ ట్రెండ్ లైన్ అనేది క్రియేట్ అయింది. సో, ఇది బ్రేక్ అవ్వగానే మీకు ఇంటిమేట్ చేస్తాను. సో, ఈ ఛానెల్‌లో పెట్టే డైలీ అనాలిసిస్ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. డెఫినెట్‌లీ నెక్స్ట్ ఈ రెసిస్టెంట్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది అనేది మీకు క్లియర్‌గా చూపిస్తాను. అలాగే 17,943 వరకు మార్కెట్ వచ్చిన తర్వాత ఇన్వెస్టర్స్ ఈ పాయింట్ దగ్గర నుండి పొజిషన్స్ తీసుకోవాలా వద్దా అనేది కూడా ఈ వీడియోస్‌లలో మెన్షన్ చేస్తాను. సో, మిస్ అవ్వకుండా ఎవ్రీడే ఈ డైలీ అనాలిసిస్ వీడియోస్‌ని చూడండి. అయితే మండే రోజు ఎవరైతే ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటారో సో, ఇది నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్ చైన్. సో, సెప్టెంబర్ 29కి సంబంధించిన ఆప్షన్ చైన్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మీరు సిఈ డైరెక్షన్‌లో 5 ఆర్ 6 ఆప్షన్స్ వదిలేసి ఆ తర్వాత ఉన్న ఆప్షన్స్‌ని బై చేయండి. అంటే ఇన్ ద మనీలో ఉన్న సిఈ ఆప్షన్స్‌ని బై చేసి ఉంచండి. ఎందుకంటే నెక్స్ట్ 1 మంత్‌లో డెఫినెట్‌లీ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్‌లో ఉంటుంది. అండ్ హిస్టరీ హైయెస్ట్ పాయింట్‌ని కూడా టచ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి సంబంధించిన రీజన్స్ ఆల్రెడీ డైలీ అనాలిసిస్ వీడియోస్‌లలో చెప్పాను. మార్కెట్ మోస్ట్‌లీ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ వరకు వెళ్తుంది. అంటే 18,600 వరకు వెళ్తుంది. ఈ 1 మంత్‌లో మోర్ దెన్ 1000 పాయింట్స్ ప్రాఫిట్ అనేది ఉంటుంది కాబట్టి నిఫ్టీలో డెఫినెట్‌లీ మీరు సిఈ ఆప్షన్స్‌ని లాంగ్ పొజిషన్స్ తీసుకున్నారు అంటే ఒక మంచి ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే ఒకవేళ మీరు ఫ్యూచర్స్‌లో గాని ట్రేడ్ చేయాలి అనుకుంటే మీరు ఫ్యూచర్స్‌లో ట్రేడ్ చేసేటప్పుడు సెప్టెంబర్ ఎక్స్‌పైరీకి సంబంధించిన నిఫ్టీ ఫ్యూచర్‌ని బై చేసి ఉంచండి. అంటే లాంగ్ పొజిషన్స్ తీసుకోండి. డెఫినెట్‌లీ ఈ 1 మంత్‌లో 1000 పాయింట్స్ చేంజ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, మంచి ప్రాఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఒకవేళ మీ దగ్గర ఫ్యూచర్స్ బై చేయడానికి ఎక్కువ మార్జిన్ అవైలబుల్ లేకపోతే అంటే ఫ్యూచర్‌ని బై చేయడానికి మోర్ దెన్ 1.2 లాక్ వరకు రిక్వైర్డ్ మార్జిన్ ఉంటుంది. బట్ మీరు జస్ట్ 40,000 తోటి ఫ్యూచర్స్‌ని బై చేయొచ్చు. అదెలా అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఈ వీడియో చూస్తే మీకు ఫ్యూచర్స్‌లో లాంగ్ పొజిషన్స్, షార్ట్ పొజిషన్స్ జస్ట్ 40,000-50,000 తోటి ఎలా తీసుకోవచ్చు అనేది డీటెయిల్‌గా చెప్పాను. సో, మిస్ అవ్వకుండా ఈ వీడియో చూడండి. ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటుంది. సో, ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రోజు ఓపెనింగ్ అనేది గ్యాప్ అప్ తోటి జరిగింది. సో, ఇది నిన్నటి క్లోజింగ్ పాయింట్ అండ్ ఇది ఈ రోజు ఓపెనింగ్ పాయింట్. సో, నిన్నటి క్లోజింగ్ పాయింట్ అనేది 200 ఈఎంఏకి జస్ట్ బిలో జరిగింది. అంటే 50, 100, 200 ఈ 3 ఈఎంఏస్‌లో 200 ఈఎంఏకి జస్ట్ బిలోలో జరిగింది. అండ్ ఈ రోజు ఓపెనింగ్ పాయింట్ అనేది ఈ 3 ఈఎంఏస్‌కి అప్‌వర్డ్ డైరెక్షన్‌లో జరిగింది. సో, ఇలా జరగడం వల్ల బెనిఫిట్ ఏంటి అనేది ఆల్రెడీ చెప్పాను. మార్కెట్ ఎప్పుడైతే నెగెటివ్ డైరెక్షన్ వస్తుందో ఈ 100 అండ్ 200, 50 ఈ 3 ఈఎంఏస్ కూడా అప్‌వర్డ్ పుష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో, మార్కెట్ మోస్ట్‌లీ నెగెటివ్ డైరెక్షన్ ఇక్కడ నుండి ఉండకపోవచ్చు. అంటే మార్కెట్ ఈ రోజు గాని ఒకవేళ ఫ్లాట్‌గా గాని లేదా గ్యాప్ డౌన్‌తో గాని ఓపెన్ అయింది అంటే ఈ 200 ఈఎంఏకి బిలోలో ఓపెన్ అవుతుంది. సో, సింపుల్‌గా మార్కెట్ నెగెటివ్ డైరెక్షన్ ఉంటుంది. బట్ ఈరోజు ఓపెనింగ్ అనేది ఈ 3 ఈఎంఎస్‌కి అప్‌వర్డ్ డైరెక్షన్‌లో జరిగింది కాబట్టి మార్కెట్ నెగెటివ్ డైరెక్షన్‌లో ఉండాలి అనుకున్నప్పుడల్లా మళ్ళీ అప్‌వర్డ్ డైరెక్షన్ పుష్ చేస్తుంది. సో, ఓవరాల్‌గా మార్కెట్ సైడ్ వైస్ డైరెక్షన్‌లోనే ఎండ్ అయింది. అయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది క్రియేట్ అయింది. ఈ ట్రెండ్ లైన్‌ని బేస్ చేసుకొని ఎవరైతే ఈరోజు ట్రేడ్స్ చేసుంటారో
మార్కెట్‌లో మంచి వోలటాలిటీ ఉంది కాబట్టి డెఫినైట్‌లీ మంచి పొజిషన్స్ తీసుకొని ఉంటారు. అలాగే మంచి ప్రాఫిట్స్ వచ్చుంటాయి. అయితే నెక్స్ట్ మార్కెట్ మూవ్‌మెంట్ ఎలా ఉండొచ్చు అనేది చూస్తే ప్రెజెంట్ బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ వచ్చేసి 200 ఈఎంఏకి అప్‌వర్డ్ డైరెక్షన్‌లో అలాగే అలాంగ్ విత్ 100 ఈఎంఏ ఉంది. అలాగే 50 ఈఎంఏకి డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉంది. సో, మోస్ట్‌లీ మార్కెట్ అయితే పాజిటివ్ స్ట్రెంత్ తోటే ఉంది అని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడున్న ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది అంటే మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. 39,325 రెసిస్టెంట్ ని బ్రేక్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో, నిన్నటి మార్కెట్ లో ఈ పాయింట్ ని బ్రేక్ చేసినప్పటికీ మళ్ళీ ఈ సపోర్ట్ ని బ్రేక్ చేసి నెగెటివ్ డైరెక్షన్ వచ్చింది. అండ్ దీన్నే ప్రెజెంట్ రెసిస్టెంట్ లా తీసుకుంది. డెఫినెట్లీ ఈసారి రెసిస్టెంట్ బ్రేక్ అయింది అంటే దీన్ని మళ్ళీ సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. సో, ఎవరైతే ట్రేడ్ చేయాలి అనుకుంటారో బ్యాంక్ నిఫ్టీలో ఈ 32,325 పాయింట్ ని మార్క్ చేసుకోండి. దీన్ని ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లా తీసుకోండి. ఇది బ్రేక్ అవ్వగానే డెఫినెట్లీ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు పాజిటివ్ పొజిషన్స్ తీసుకోండి. సో, ఎవరైతే ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటారో మండే రోజు జస్ట్ లైక్ నేను నిఫ్టీలో ఎలా అయితే చెప్పానో బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే పొజిషన్స్ తీసుకోండి. అంటే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన 29th సెప్టెంబర్ ఎక్స్పైరీకి సంబంధించిన ఆప్షన్స్ లో సిఇ ఆప్షన్స్ ఒక 6 ఆర్ 7 వదిలేసి ఆ తర్వాత ఉన్న సిఇ ఆప్షన్స్ ని తీసుకోండి. ఎందుకంటే వీటికి డెల్టా వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, మార్కెట్ లో వచ్చే చేంజ్ తోటి మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అలాగే ఎవరైతే ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటారో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన 29th ఎక్స్పైరీ ఫ్యూచర్స్ ని బై చేసి ఉంచండి. డెఫినెట్లీ నెక్స్ట్ 1 మంత్ లో 3 to 4,000 వరకు బ్యాంక్ నిఫ్టీలో చేంజ్ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే పాజిటివ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీకు ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే మీరు రిస్క్ ని తగ్గించుకొని అలాగే తక్కువ మార్జిన్ తోటి ట్రేడ్ గాని చేయాలి అనుకుంటే అంటే బ్యాంక్ నిఫ్టీలో మీరు ఒకవేళ ట్రేడ్ గాని చేయాలి అనుకుంటే ఫ్యూచర్స్ తోటి 1,40,000 వరకు మార్జిన్ రిక్వైర్డ్ ఉంటుంది. బట్ జస్ట్ 50,000 తోటి మీరు ఫ్యూచర్స్ లో ట్రేడ్ గాని చేయాలి అనుకుంటే అది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో, ఈ వీడియోలో బ్యాంక్ నిఫ్టీ అలాగే నిఫ్టీలలో తక్కువ మార్జిన్ తోటి ఎలా ట్రేడ్ చేయాలి అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. మిస్ అవ్వకుండా చూడండి. సో, ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. అలాగే ఇన్వెస్టర్స్ కి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మార్కెట్ అయితే ప్రెజెంట్ పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉంది. సో, ప్రీవియస్ రెసిస్టెంట్ పాయింట్ అయిన 39,715 కానీ బ్రేక్ చేసింది అంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ 40,000 దగ్గర ఉంది. సో, ఈ రెసిస్టెంట్ కూడా బ్రేక్ అయింది అంటే మార్కెట్ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ వరకు డెఫినెట్లీ వెళ్తుంది. సో, మార్కెట్ కి సంబంధించిన హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ఏంటి అనేది చూడాలి అంటే సో, డే క్యాండిల్ స్టిక్స్ లో మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన హిస్టరీ హైయెస్ట్ పాయింట్ వచ్చేసి 41,864. సో, డెఫినెట్లీ 40,000 రెసిస్టెంట్ గాని బ్రేక్ చేసింది అంటే 41,864 వరకు డెఫినెట్లీ మార్కెట్ వెళ్తుంది. అండ్ ఇక్కడ నుండి మార్కెట్ రివర్సల్ ఉంటుందా లేదా దీన్ని సపోర్ట్ లా తీసుకొని కొత్త హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ని క్రియేట్ చేస్తుందా అంటే మార్కెట్ మళ్ళీ ఇంకొక హైయర్ హై ని క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి. సో, ప్రెజెంట్ అయితే మార్కెట్ స్టిల్ పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉంది. ఇక్కడున్న ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ దీన్ని సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. సో, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఈ పాయింట్ లో ఇన్వెస్టింగ్ అనేది చాలా మంచి ఐడియా. డెఫినెట్లీ మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయింది అంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అలాగే మీరు జెరోదా లేదా అప్‌స్టాక్స్ లో ట్రేడింగ్ అకౌంట్స్ తీసుకోవాలి అనుకుంటే ఆ అకౌంట్స్ ఓపెనింగ్ కి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి. ఆ లింక్స్ నుండి మీరు అకౌంట్ ఓపెన్ చేశారు అంటే అకౌంట్ వితిన్ 24 అవర్స్ లో ఓపెన్ అవుతుంది. అలాగే మీకు అకౌంట్ ఓపెనింగ్ లో ఏమైనా డౌట్స్ ఉంటే techshades1@gmail.com కి మెయిల్ చేయండి. మీ అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా సొల్యూషన్ చెప్తాము. సో, ఇది ఈరోజు అనాలిసిస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.